అంటే ఇప్పుడు మామూలుగా డెడ్ సెల్స్ వెళ్ళిపోవాలి, ఓవరాల్గా గ్లో రావాలి అనుకుంటే ఒక టైప్ ఆఫ్ పీల్ పెట్టుకోవాలి. యాక్నీ పోవాలి అనుకుంటే ఒక టైప్ ఆఫ్ పీల్ పెట్టుకోవాలి. లేదు కొంచెం బాగా మొండిగా ఉన్నాయి స్కార్స్, అలాంటి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పీల్, ఇలాంటివి ఉంటాయి. దానికి ఏజ్ లిమిట్ ఉంటుందా? అంటే ఏ ఏజ్ లో చేసుకోవచ్చు? అంటే జనరల్గా ఈ కెమికల్ పీల్స్ అన్నవి యంగ్ ఏజ్ గ్రూప్లో, అంటే నాట్ ఓన్లీ వెరీ యంగ్ అనేం కాదు, అప్రాక్సిమేట్గా ఒక 50 to 60 years దాకా దట్స్ ఓకే. అంటే అంటిల్ అండ్ అన్లెస్ ద స్కిన్ ఈజ్ నాట్ లూజింగ్ ఇట్స్ ఎలాస్టిసిటీ, దట్స్ ఫైన్ టు అప్లై కెమికల్ పీల్స్ ఆన్ ఇట్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎపిడర్మిస్ అయిన తర్వాత కింద వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డర్మిస్. ఆ డర్మిస్లో 2 లేయర్స్ ఉంటాయి, పాపిల్లరీ డర్మిస్, రెటిక్యులర్ డర్మిస్. సో ఈ పాపిల్లరీ డర్మిస్, రెటిక్యులర్ డర్మిస్లో కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ ఉంటాయి మనకు. ఆ ఎలాస్టిన్ అండ్ కొల్లాజన్ ఫైబర్సే మనకు ఇప్పుడు మనకి ఈ పఫీనెస్కి, ఈ కుషనింగ్ ఎఫెక్ట్కి, ఈ గ్లోకి, ఈ ఫుల్నెస్కి కారణం. సో అవి ఖాళీ అయిపోవద్దు. అవి ఎప్పుడైతే ఖాళీ అయిపోతూ ఉంటాయో యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ కొల్లాజన్ తగ్గిపోతూ ఉంటుంది, ఎలాస్టిన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ జనరల్గా అందుకని కొల్లాజన్ బూస్టర్స్ అని తీసుకుంటారు, కొల్లాజన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే కొల్లాజన్ కంటెంట్ పెంచడానికి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తింటూ ఉంటారు కొల్లాజన్ని బూస్ట్ చేయడానికి. ఎప్పుడైతే అది ఉంటుందో ఇట్ విల్ గివ్ అ నైస్ కుషనింగ్ అండ్ ప్లంప్ ఎఫెక్ట్ టు ద స్కిన్.